కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒరిజినల్ స్టార్ అయితే 100% నాకు నచ్చింది. అసలు అదిరిపోయింది. నాకు రాజువారు రానివారు అప్పటి నుంచి కిరణ్ గారు పరిచయం. ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా తను అలాగే ఉన్నాడు. సో ఐ థింక్ అది స్టిక్ అయిపోవడం బెటర్ అనుకుంటాను. ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ వచ్చి నాకు ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఇవ్వు అని ఒక సీన్ రాయగలిగితే అది సాయి రాజేష్ తప్ప ఇంకెవరు లేరు అన్నది నా స్ట్రాంగెస్ట్ నమ్మకం. ఏం డైలాగ్ సార్, ప్రతి లవ్ స్టోరీ ఒకేలా ఉంటే చరిత్ర ఒప్పుకోదని ఇంకెవరు రాస్తారు. ఇట్స్ బ్యూటిఫుల్ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్. చెన్నైలో అల్లు అరవింద్ గారు చెప్పినట్టు నాకు కూడా చెన్నైలోనే లవ్ స్టోరీలు ఉండేవి కాలేజ్ చదివేటప్పుడు. ఫస్ట్ పోస్ట్ చూసినప్పుడు అనుకున్నా ఏంటి చెన్నై లవ్ స్టోరీ సినిమా వస్తుంది మనం లేమేంటి అని. సో ఈ టీంలో చెన్నై లవ్ స్టోరీ టీంలో లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చా. ఇంపాక్ట్ ఇచ్చానా లేదా అని థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడానికి మేము హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్ ఫ్యాన్స్ ఉంటారు, ఐటమ్ డాన్సర్ ఫ్యాన్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు అంటే ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ చాలా వాడతారు. బట్ ఈరోజు చెప్తున్నా సార్, బొమ్మ బ్లాక్ బస్టర్, దేవుని కోరుకుంటున్నాను. ఇట్స్ అ హ్యూజ్ హిట్. అండ్ రవి గారు, మీ గురించి సినిమా తర్వాత మాట్లాడడం మచ్ బెటర్. ఒక చాలా పెద్ద డైరెక్టర్గా రాబోతున్నారు, ఒక పెద్ద డైరెక్టర్ని చూస్తున్నారు. ఈరోజు ఆయన మీ ముందు చేతులు కట్టుకుని చాలా నార్మల్గా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా వచ్చిన తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ మీకు తెలుస్తుంది. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ నవీన్, నరేష్, పూజ, మహి, సిరి ఏదో సిరి వల్ల మాకు మంచి అదృష్టం. సిరి నాతో ఉన్న సినిమాలన్నీ ఆడుతున్నాయి అబ్బా, సిరికి వచ్చావు. అండ్ గౌరీ చెప్పు సిరి, ఈ సినిమాలో నీకు పేరుగా నువ్వు కాదు ఎవరు లేరు పేరు. ఏంటి రవి గారు, ఎవరైనా పెట్టాల్సింది కదా. సినిమాలో చెప్తున్నా. ఓకే, సారీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్. అండ్ గౌరీ అసలు ఏం యాక్ట్ చేసి అసలు నటన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళని దేవుని కోరుకుంటున్నాను. జూలై 24 సినిమా రిలీజ్ అవుతుంది. వేరే పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కానీ కిరణ్, నేను ఇందాకే చెప్పా హ్యాట్రిక్ డార్లింగ్. హ్యాట్రికా కాదా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.